ప్రభువా, నన్ను నీ జ్ఞానంతో నింపుము. సామెతలు 4:7 జ్ఞానం సంపాదించుకొనుటయే జ్ఞానముకు ముఖ్యాంశము. ఎవరైనాను పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అతనికి దేవుని శక్తియే కాక పైనుండి వచ్చు జ్ఞానం అనుగ్రహింపబడును. యాకోబు 3:17 ఈ జ్ఞానము తెలివి, బుద్ధి, వివేచన, తీర్పు, విమర్శ మరియు మర్మములు గ్రహించినదిగా ఉండును. జ్ఞానం లేకుండా దేవుని సేవకులెవ్వరునూ దేవుని సేవ సమర్థవంతంగా చేయలేరు. ఫరో యొద్దకు వెళ్ళి ఇశ్రాయేలును ఐగుప్తు దాసత్వం నుండి విడుదల చేయమని అడుగుటకు మోషే భయపడినప్పుడు దేవుడు, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నేను బోధించదనని అతన్ని ధైర్యపరచును. నిర్గమకాండం 4:12 యోసేపు విషయంలో ఫరో తాను ఐగుప్తు అంతటిలో యోసేపు వంటి తెలివిగలవాడు ఎవరునూ లేరని ఆశ్చర్యంతో పలికెను. అందుచేత యోసేపును ఫరో తన తరువాత స్థానంలో ఉన్నతంగా హెచ్చించెను. నెబుకద్నెజర్ రాజ్యంలో ఇతరుల కంటే దానియేలుకు 10 అంతల జ్ఞానం దేవుడు అనుగ్రహించెను. భూమి మీద జీవించు వారిలోనూ భవిష్యత్తులోనూ ఎవరికీ లేని జ్ఞానము రాజైన సొలొమోనుకు దేవుడు దయచేసెను. ఈ భూమి మీద యేసుప్రభు యొక్క పరిచర్యలో అతని జ్ఞానం చూసిన జనులు ఆశ్చర్యపడిరి. ఈ లోక సంబంధమైన ఎట్టి డిగ్రీలు ఆయనకు లేవు, కానీ ఆయన పూర్తిగా దేవుని జ్ఞానంతో నిండి ఉండెను. జ్ఞాన ఆత్మ ఆయన మీద నిలిచిండెను గనుకనే ఆయన ఏ ప్రశ్నకైనను జవాబియగలిగెను. ప్రియ స్నేహితులారా, మన జీవితాల్లోనూ మనం పరిశుద్ధాత్మకు లోబడి పూర్తిగా ఆయన మీద ఆధారపడినట్లయితే అనుదినము ఆయన మన సమస్త మార్గంలో మనల్ని నడిపించును. మనము గొప్ప చదువులు చదివినప్పటికీ ఆయన జ్ఞానం మనము కలిగి ఉంటే మంచి చెడులను వివేచించి కఠినమైన విషయాలను కూడా సులువుగా గ్రహించగలము. దేవుడిచ్చి ఇట్టి వరమును ఆసక్తితో అపేక్షించదుము. ప్రార్థన. ప్రియ ప్రభువా, శ్రేష్టమైన ప్రతి ఈవియు ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చినని చెప్పుచున్నది. మరి శ్రేష్టంగా నీ పరిచర్య చేయగలిగినట్లు నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి నీ జ్ఞానంతో నన్ను నింపమని యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.